అందరికీ నమస్కారం. ఇవాళ మైలవరం నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశం. రేపు గౌరవ ప్రధానమంత్రి గారికి అత్యధికంగా బ్రహ్మాండమైన స్వాగతం పలకడానికి మేము ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఒకటే గుర్తుంచుకోవాలి, డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ వారి ఆధ్వర్యంలో ఎన్నో పెట్టుబడులు, అంతేకాకుండా అమరావతి మన కళల రాజధాని అయిన అమరావతి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఎన్నో పరిశ్రమలు వాళ్ళు రావడానికి ముఖ్య భూమిక పోషిస్తున్న ప్రధానమంత్రి వర్యుడిని ఘనంగా స్వాగతం పలకడం, మనందరి యొక్క మంచి ఆతిథ్యాన్ని ఇచ్చి పంపడం మన యొక్క సంస్కృతి సాంప్రదాయం. ఇటువంటి సంస్కృతి సాంప్రదాయంలో దేశంలో ఎక్కడా జరగని విధంగా ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ పెట్టుబడులు రావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్ళాలి, అన్నిటికన్నా ముఖ్యంగా మన కళల రాజధాని అమరావతి రావాలి, పోలవరం రావాలి. వీటన్నిటికీ తోడు గోదావరి బనకచెర్ల ప్రాంతం వచ్చి హార్టికల్చరల్ క్లబ్గా రాయలసీమ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులే కావాలి. కాబట్టి వారికి ఘన స్వాగతం ఇచ్చి ఇటువంటి సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకువెళ్ళి వారిని ఇటువంటి ప్రాజెక్టులు మనకు తెచ్చుకునే విధంగా మనం అందరం కూడా ఆయనకి స్వాగతం పలుకుదాం. అందరం కూడా ఒకటే గుర్తుంచుకోవాలి, మళ్ళీ ఇవాళ రాజధాని వెనకబడకూడదు, పరిశ్రమలు పెట్టుబడులు వెనకబడకూడదు. చాలామంది ముష్కరులు మళ్ళీ దానికి మొదలుపెట్టారు. వీటన్నిటిని తిప్పికొట్టే విధంగా ఈ సభ ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే.